అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి మెదక్ సంగారెడ్డి జిల్లా నుంచి మరి చాలామంది ఇక్కడ తెలంగాణ రాజకీయ పార్టీ జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగేష్ అన్న గారు, మరి యాదగిరి అన్న గారు, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాజకీయ పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఏదైతే మున్సిపల్ ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో మరి బీసీ ఎస్టీ మేరకు అంతా ఐక్యమత్యంతో ఉండి తీర్మానం స్థాపించినటువంటి తెలంగాణ రాజకీయ పార్టీ నుంచి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా బీసీలు మరి విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడిపోయారు. బీసీలు అంటే ఓటేసి యంత్రాంగం కాదు, మాకు ఆత్మకారం కావాలి, మాకు రాజాధికారం కావాలి. రాబోయే 2028లో బీసీ ముఖ్యమంత్రి తీర్మానం చేసుకొని చెప్పి కూడా మీకు అందరూ కోరుకుంటున్నాను. మనకు ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ రాజకీయ పార్టీ కమిటీలు వేస్తాము, బూత్ కమిటీలు వేస్తాము. ప్రతి సమస్య మీద కొట్టండి తెలంగాణ రాజకీయ పార్టీ అని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను. మన నాయకత్వం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు. మన రాజ్యాధికార పార్టీ నుండి చాలామంది డిస్టిక్ల నుండి మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ నేను సంగారెడ్డి డిస్టిక్ మహిళా అధ్యక్షురాలుగా నియమించాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కాకుండా మన వాళ్ళందరూ మన రాజ్యాధికార పార్టీని గెలిపించుకోవాలని, విద్యా వైద్యం పట్ల అన్నైతే ఏదైతే చెప్తున్నారో మన మల్లన్న గారు అవి మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. మన పార్టీని ఈ 2028 సంవత్సరంలో అన్నని సీఎంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. ప్రతి బలుగు బరిగిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, బీసీలు అందరం ఐక్యత కావాలి. ప్రతి ఒక్కరం మనం ఈ రాజకీయంగా మనం ముందుకు రావాలి అని మెదక్ జిల్లా అధ్యక్షులము. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చినాము. సంగారెడ్డి జిల్లా మండలం పడంజర్ మండలు. నా పేరు పోతుల చంద్రశేఖర్. మేడం అన్న అందరికీ పేరున అందుకే పేర్లు చెప్పలేను, అందరి పేరు అందరికి నమస్కారాలు. ఏం లేదు, ఇప్పుడు తీర్మానం నేను 2028లో సీఎం చేయాలని 100% కంకణం కట్టుకున్నా. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకుంటలేను. మేము గెలవాలి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ ఓడగొట్టాలి. మనము టీఆర్పీ జెండా ఎగరాలి. టీఆర్పీ అంటే ఏందని చూపించాలి. మనకు బీసీలు అంటే ఏందో ఐకమత్యంగా ఉండి ఈ పదవులలో మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పదవులు మనకే చేయడానికి వస్తుందా, ఎవరు కూడా చేయడానికి వస్తుందా అని చెప్పేసి ఒకటి అందరికి తెలుసుకోవాలి. దీని గురించి పేరున అందరికి చెప్తున్నాం. మనకి ఈ సమయంలో సందర్భం వచ్చింది, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ బీసీ ముఖ్యమంత్రి మన తీర్మానం చేసుకోవాలి. అందరం గెలవాలి, పేరున అందరం గెలవాలి, అందరికీ పదవులు రావాలి, అందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. కత్తెర గుర్తుకే. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీ ఎత్తున టీఆర్పీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా 2028లో మల్లన్న గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరం అడుగులేసి అందరం ఐక్యంగా ముందుకు రావాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. బీసీలు అంటే ఒక బలంగా వస్తున్నాం. ఖచ్చితంగా 2028లో మా రాజ్యాధికారం సాధించుకుంటాం. ఒక్క చినుకుగా మొదలై ఈరోజు వేలాది మంది తీర్మానాలను తయారు చేసిండు ఒక మల్లన్న నాయకుడు. ఆ రోజు ఒక్కడే మల్లన్న, ఈరోజు ఊరూరా ప్రతి గ్రామంలో తీర్మానాలుగా వీళ్ళందరూ కూడా తీర్మానాలు. ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానం. ఖచ్చితంగా 2028లో మా బీసీల ఐక్యత సాధ్యం, బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుంటామని చెప్పేసి మెదక్ జిల్లా తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, మల్లన్న గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే. ఈరోజు మన మెదక్ జిల్లా నుండి భారీగా మన తీర్మానం పార్టీలో చేరడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికలలో మన బీసీలను గెలిపించాలని మన బీసీల అందరినీ మనం కోరుతున్నాము. మల్లన్న గారిని 2028లో ముఖ్యమంత్రిగా చూద్దామని మన బీసీలందరూ కంకణం కట్టుకొని ఎదురు చూడాలని మనం అందరం ఐక్యంగా పోరాడి ఓట్లేసి గెలిపించుకుందామని మన మనవి. సంగారెడ్డి జిల్లా టీఆర్పీ పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్ర కమిటీ రమేష్ భాయ్, రాష్ట్ర కమిటీ నాగేష్ భాయ్, ఇక్కడ పీసీ అధ్యక్షుడు యాదన్న, మున్పల్లి మండల్ మొహమ్మద్ యూసుఫ్ అలీ. మన తీన్మార్ మల్లన్న సీఎం కావాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి
భారీ ఎత్తున మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా రమేష్ అన్న మరియు రాష్ట్ర కార్యదర్శి నాగేష్ అన్న మరి యాదగిరి అన్న వాళ్ళ నుంచి చాలామంది ఈ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. ఇలాగే ఈ పార్టీ ఇంకా చాలా ఎత్తున ముందుకు జరగాలని రాబోయే సీఎం ఎలక్షన్లో కూడా మల్లన్నగా సీఎం కుర్చీలో కూర్చుని పెడదామని నాకు మనవి. జై తిన్మర్ మల్లన్న. చేగుంట మండల్ ప్రెసిడెంట్గా కంచలరావు సిద్ధగౌడ అనే నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం. బీసీ విధానం నచ్చి మెదక్ జిల్లాలో చేగుంట మండలం అయినా మెదక్ జిల్లా అయినా మేమందరం పోరాడి అన్నను గెలిపేయడానికి మేము కష్టపడి కృషి చేస్తున్నాం. చేగుంట మండలం కిష్టపూర్ గ్రామంకు చెందిన సమీర అనే నేను బీసీ వర్గాల గురించి కృషి చేస్తున్నాము. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి భారీగా సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనము బీసీల మొక్కలమే కాకుండా ప్రతి బీసీల ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరూ మనకు న్యాయం జరగాలని మల్లన్న గారు పోరాడుతున్నారు. కాబట్టి ఆయన తరఫున మనం కూడా కృషి చేసి మల్లన్నను సీఎం పదవిలో ఉంచాలని ప్రతి ఒక్కరూ సపోర్టుగా మనం పనిచేస్తే సీఎం అయ్యే అవకాశం తీసుకురావాలని మనం చేస్తూ జై టీఆర్పీ, జై జై టీఆర్పీ. ధన్యవాదాలు. నా పేరు ప్రేమలత అండి. నేను ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మహిళా అధ్యక్షురాలుగా నేను నియమించబడ్డాను. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పదలసింది ఒకటేనండి, మన మహిళలు ఎవరైతే ఉన్నారో వెనుకబడి ఇంట్లోనే ఉండకుండా అందరు ముందుకొచ్చి మన రాజ్యాధికార పార్టీలోకి జాయిన్ కావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరం మన రాజకీయాల్లోకి రావాలి. ప్రతి మహిళ తన చైతన్యం కావాలి. అందరం చైతన్యం అయితేనే ఒక్కొక్కరు ఒక్కో చినుకుగా అన్నట్టుగా మహాసముద్రం అవుతుంది అన్నట్టుగా మన ప్రతి మహిళలు కానీ అమ్మలు, అక్కలు, అన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ మన పార్టీ గురించి తెలుసుకొని వాళ్ళు ముందుకొచ్చి మన రాజ్యాధికార పార్టీగా మన పార్టీ తరఫున అన్నను సీఎంగా మల్లన్ననే సీఎంగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు తుకారాం. నేను సంగారెడ్డి డిస్టిక్. మల్లన్న అంటే ఒక ధైర్యం, మల్లన్న అంటే ఒక ప్రశ్నించే తత్వం, మల్లన్న అంటే ఒకటే మనిషి కాదు, మల్లన్న అంటే సముద్రం. మనం చూస్తున్నాం, చిన్నప్పటి మనం చూస్తున్నాం, మన తాతలు మన ముత్తాతలు కూడా బానిస బతుకులు మనం బతకవద్దు. ఇప్పటికైనా అందరం మేలుకుందాం ఉండి ఎప్పుడు కుక్క బతుకు మనం కాదు కదా, మన మనుషులం. ఒక్కసారి ధైర్యం మీద తెచ్చుకుంటే ఎంతకైనా తెగిస్తాం. మన ధైర్యం అట్లుంటుంది. ఇప్పటికైనా అందరం కూడా బానిసగా బతకకుండా మనం కూడా ఒక మంచి బతకాలి. ఇంకెన్నాళ్ళు ఇది పోరాటాలు, ఇంకెన్నాళ్ళు అన్నీ మనం అన్ని బానిస సంఖ్యలను మొత్తం తెంపేసి ఇప్పటికైనా మంచి నిజాయితీగా నీతిగా బతుకుతాము. మనిషిలో ప్రశాంత తత్వం లేకపోతే మన బతుకులు అన్నీ ఘోరంగా ఉంటాయి. ఇప్పటికైనా అందరూ మేలుకొనేసి ప్రతి మనిషి ఒక సైనికుడు, ప్రతి మనిషి కూడా అందరూ కూడా మేలుకొనేసి ఇప్పటికైనా ధైర్యంగా ముందు సాగాలి. మా ఊళ్ళో కూడా చాలానే ఉన్నాయి, లక్షలు అని ఉన్నాయి. ఎట్లా అంటే మనిషి ఎవడైతే పైకి వస్తుండో, ఎవడైతే ప్రశ్నిస్తుండో వాడిని కింద తొక్కేస్తారు అనమాట. అట్లా ఉన్నాయి ఈ పరిస్థితులన్నీ కూడా. ఇప్పటికైనా మనం అందరం కూడా ధైర్యంగా ముందు సాగాలి. మనిషి ఒక్కడే అనుకుంటే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. మనిషి అందరూ కూడా సమానం ఈక్వల్గా చూడాలి. ఎప్పుడైతే మనం బానిస సంఖ్యలు వస్తామో, బయటకు వస్తామో అప్పుడే మనం ఏంటంటే తెలుస్తుంది. ఎన్నాళ్ళు ఉంటాం గుంపులో గోవిందలా ఉంటే మనకు వాల్యూ లేదు. ఇప్పటికైనా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనిషికి వాల్యూ ఇవ్వాలి. ఊళ్ళలో చాలా ఉంది. మన బీసీలు అన్ని ఎస్సీ వాళ్ళు కూడా ఎవడైతే మంచిగా అవుతుందో వాళ్ళు తొక్కేయాలని చూస్తున్నారో ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా నిజ బతుకం ఉండి ఒక మనిషి బతుకుతం ఉండి. జై హింద్, జై మల్లన్న. గుర్తుకే